ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. హరీష్ సంతోష్లు అవినీతి అనకొండలంటూ నిన్న తీవ్రంగా విమర్శలు చేశారు కవిత. అయితే ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు కవిత. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక మధ్య మధ్యలో పార్టీ సీనియర్లపైన విరుచుకుపడుతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులైన హరీష్ సంతోష్ రావులపై విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటొద్దని కవితకు తల్లితో ఇప్పటికే ఓసారి చెప్పించారు కేసీఆర్. అయినా కవిత తీరులో మార్పు రాలేదు. తాజా పరిణామాలపై నిన్నటి నుంచి కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి చర్యలకు ఆదేశించారు అధినేత. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ లేఖ రిలీజ్ చేసింది పార్టీ హైకమాండ్. ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని లేఖలో ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు తక్షణం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్, ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు పేరుతో లేఖ రిలీజ్ అయింది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. హరీష్ సంతోష్లు అవినీతి అనకొండలంటూ నిన్న తీవ్రంగా విమర్శలు చేశారు కవిత. ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో పార్టీ సీనియర్లపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులైన హరీష్ సంతోష్ రావులపై విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటొద్దని కవితకు తల్లితో ఇప్పటికే ఓసారి కేసీఆర్ చెప్పించారు. అయినా కవిత తీరులో మార్పైతే రాలేదు. తాజా పరిణామాలపై నిన్నటి నుంచి కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలందరితో సుదీర్ఘంగా చర్చించి ఈ చర్యలకు ఆదేశించారు అధినేత. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ లేఖను రిలీజ్ చేసింది పార్టీ హైకమాండ్. ఇక ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని లేఖలో ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు తక్షణం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్, ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు పేరుతో లేఖ రిలీజ్ అయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవితని ఇప్పుడు సస్పెండ్ అయితే చేశారు. సో కవిత భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమం నుంచి కూడా, అంటే కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆమె చాలా రోజులు అమెరికాలో ఉన్నారు. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. సో 2014లో ఆమెను ఎంపీగా, నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చారు. తర్వాత ఓడిపోయారు రెండోసారి పార్లమెంట్లో. రెండోసారి ఓటమి చెందడం తోటి ఆమెకి ఏం చేశారంటే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. సో కాసేపట్లో కవిత దీని మీద స్పందించేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే నేను తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కవితక్క ప్రెస్ మీట్ ఉంటుంది, దీని మీద రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా, అది ట్విట్టర్ ద్వారానా ప్రెస్ మీట్ ద్వారానా అని చెప్పారు. సో ఇప్పుడిప్పుడే బంజారాహిల్స్లో, నందినగర్ బంజారాహిల్స్లో ఉంటారు, కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది. ఆడికి కార్యకర్తలు వస్తున్నారు. మరి కాసేపట్లో ఆమె స్పందన, అంటే పార్టీ సస్పెండ్ చేసిన దాని మీద స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి కవిత గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్ వివరాలకు వెళ్తే, రజతోత్సవ సభ జరిగింది ఏప్రిల్లో వరంగల్లో, మనకు తెలిసినటువంటి విషయమే. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ఆ సభ జరిగింది. ఆ తర్వాత ఆమె ఒక లేఖ రాశారు కేసీఆర్కు కూతురుగా. ఆ లేఖ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన సమయంలో మీడియా కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఆ లేఖలో. మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక మూడు పేజీల దాకా ఉంటుంది ఆ లేఖ. సో లేఖ రాసిన తర్వాత, లేఖకు ముందు ఆమె అమెరికా వెళ్ళారు, అమెరికాలో ఉన్నారు. సో ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవితే లీక్ చేశారని కొంతమంది కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో కొంతమంది నాయకులే లీక్ చేశారనేటువంటి వార్తలు వచ్చాయి. సో అది లేఖ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ తర్వాత మేలో అమెరికా నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఒక మీడియా, అంటే ఈ లేఖ విషయం మీద మీడియా ప్రశ్నించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అప్పుడు ఆమె ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేశారు, కాంట్రవర్సీ కామెంట్స్. ఆ కామెంట్స్
బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసేటువంటి కామెంట్స్. నా లేఖ లీక్ ఎవరు చేశారు, సో కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయంటూ ఆ కామెంట్స్ మీద పార్టీ కొంత అంటే అప్పటి వరకు ఏదో ఇంటర్నల్గా జరుగుతున్నాయి, కానీ అప్పటి వరకు ఆమె చేసినటువంటి అంతకుముందు చేసినటువంటి చిన్న చిన్న కామెంట్స్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత చేసినటువంటి కామెంట్స్ పార్టీలో దుమారాన్ని లేపాయని చెప్పుకోవచ్చు. దయాలు అంటే కేసీఆర్ పక్కన దయాలు ఎవరున్నారనేది ఒక చర్చ జరిగింది. అప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నది మాజీ ఎంపీ సంతోష్ రావు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఈ కామెంట్ చేశారు సంతోష్ రావు మీద. మాజీ ఎంపీ ఆయన రాజ్యసభ, బీఆర్ఎస్లో అత్యంత కీలకంగా ఉన్నారు 10 ఏళ్ల పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో. సో సంతోష్ రావే అంత నడిపారనేది, ఎందుకంటే కేసీఆర్ ఫోన్ కూడా ఆయన ఆపరేట్ చేస్తారనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ, బయట కూడా ఉన్నటువంటి చర్చ. కాబట్టి అత్యంత కీలకంగా బీఆర్ఎస్ నుంచి సంతోష్ రావు ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంత పెద్ద లీడర్ అయినా కానీ సంతోష్ రావుకు ఫోన్ చేయాల్సిందే కేసీఆర్ లైన్లోకి వెళ్ళాలంటే. సో అట్లా ఉండేదన్నమాట ఆ టైంలో. సో కాబట్టి ఆయనని టార్గెట్ చేశారనేది మనకు అర్థమవుతుంది ఒకటిగా. రెండోది కేటీఆర్ మీద కూడా ఆమె కామెంట్ చేస్తూ వచ్చారు. అప్పుడు దయాలు ఉన్నాయనంటే కేటీఆర్ని కూడా అన్నారేమో అనేది అనుకున్నారు. ఆ తర్వాత మన శంషాబాద్ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత ఆమె ఇంటికి వచ్చారు. కొన్ని రోజులకు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణ భవన్లో. నేను ఇప్పుడున్నటువంటి తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. దయాలు ఉన్నాయంటున్నారు, కవిత లేఖ విషయం మీరు స్పందించండి అంటే ఆయన ఏమన్నారంటే మా పార్టీలో కూడా కొంతమంది కాంగ్రెస్ కోవర్టులు ఉండొచ్చు కదా అని అన్నారు. సో ఫైనల్గా ఆ ప్రశ్నకు దాటవేస్తూనే ఒక మాట చెప్తూ ప్రెస్ మీట్ లాస్ట్లో ఈ అంశాన్ని చెప్పుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు కవితను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చేశారనేది అందరికి అర్థమైపోయింది. సో పూర్తిగా అన్నా చెల్లెల మధ్య గ్యాప్ వచ్చింది, తండ్రి కూతురు మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత అటు బావ అయినటువంటి హరీష్ రావు మీద అట్లా మొత్తం కూడా ఒక గ్యాప్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఏం చేశారంటే మే 29 అనుకుంటా నేను మీడియాకు ఒక సమాచారం ఇచ్చారు. కవిత చిట్ చాట్ చేయబోతుంది, తన ఇంట్లో మీడియా వాళ్ళందరూ రావాలంటే మే 28 ఆరు 29 తారీఖులో ఆమె ఇంటికి వెళ్ళారు. ఉదయమే 10 గంటలకు రమ్మని చెప్పారు. సో ఆ చిట్ చాట్కు నేను కూడా వెళ్ళాను. చిట్ చాట్లో ఆమె స్టార్ట్ చేస్తూనే డైరెక్ట్గా కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఫైర్ అయ్యారు. సో ట్విట్టర్ ద్వారా పార్టీ నడవదు, కేసీఆర్ని ఇంత బదనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. సో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, కార్యాచరణ రూపొందించాలి. ట్వీట్ చేసి మీరు శ్రేణులు సిద్ధం కండి ఇట్లాంటి కామెంట్స్ పార్టీని ఎంతవరకు బలోపేతం చేయగలుగుతాయి. అధికారం కోల్పోయాము, పార్లమెంట్లో కూడా పరిస్థితి ఘోరం అయిపోయింది. సో భవిష్యత్తులో పార్టీ ఎదగాలంటే మీరు ట్వీట్ చేస్తే కార్యకర్తలు జోష్లో ఉంటారా, గ్రౌండ్లోకి వెళ్ళాలన్నటువంటి అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇంకొక కామెంట్ కూడా చేశారు హరీష్ రావు మీద. చాలా అది పర్సనల్గా కొన్ని కామెంట్స్ చేశారు. కొంత నల్లికుట్ల వాడు హరీష్ రావు అంటూ కూడా కామెంట్ చేశారు. సో అప్పుడు మీడియా అంతా ఆ రోజు పెద్ద ఎత్తున అంటే షాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఏంది ఇట్లా కవిత ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు. ఇక మెయిన్గా ఆ రోజు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే బీఆర్ఎస్లో ఒక పెద్ద బ్లాస్ట్ ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ జరిగింది. నా మీద నేను అప్పుడు అంటే లిక్కర్ కేసు మీద నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన. సో లేకపోతే ఈ పాటికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేది అనేటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చకు దారితీసినాయి. అంటే అటు బీఆర్ఎస్లో రాజకీయ పార్టీలో రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఈ కామెంట్స్ కవిత ఎందుకు చేశారు, నిజంగానే బీజేపీలో విలీనమయ్యేటువంటి ప్రక్రియ ఆ ఎపిసోడ్ నడిచిందా అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికంతా కారణం ఆమె ఇండైరెక్ట్గా కేటీఆర్ పేరు చెప్పారు ఆ రోజు నేను చిట్ చాట్లో ఉన్నా కాబట్టి. సో అప్పుడు దీని మీద పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరిగింది. కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా, కవిత వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగా పెద్ద ఎత్తున పార్టీలో కింది స్థాయి కేడర్లో కూడా అది ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకంటే ఒకవైపు అధికారంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, సో ఆరోపణలు చేస్తున్నారు పార్టీ మీద, మరోవైపు బీజేపీ కూడా దీని మీద స్పందించింది. సో పెద్ద ఎత్తున ఈ విమర్శలు రావడంతో పార్టీలో ఒక నిరాశ అనేది, ఎందుకంటే అధికారం కోల్పోయారు, అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉంది, తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సడన్లీ అత్యంత తక్కువ సీట్లతో ఘోరమైనటువంటి పరాజయాన్ని సవిచూచింది. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. పార్టీ కష్టకాలంలో ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హరీష్ రావు కేటీఆర్ మాత్రమే బీఆర్ఎస్ని నడిపేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడడం, తర్వాత అసెంబ్లీకి కూడా పోయేటువంటి పరిస్థితి లేదు కేసీఆర్. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి కామెంట్స్ పార్టీని తీవ్రస్థాయిలో ఇరకాటంలో పెట్టాయి. ఏం మాట్లాడాలో అనేటువంటి అర్థం కాలేదు. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా ఆమె కామెంట్ చేశారు. వేరే వాళ్ళు అయితే డైరెక్ట్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా అటాక్ చేసేవాళ్ళు. కానీ కేసీఆర్ కూతురు కాబట్టి సో మాట్లాడడానికి ఎవరు సాహసించలేదు. చాలాసార్లు బీఆర్ఎస్ ఆఫీస్లో
తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కవిత ఎపిసోడ్ మీద ఆమె ఇట్లా కామెంట్ చేస్తుంది కదా, దయాలు ఉన్నాయంటున్నారు. శ్రీనివాస్ ఒక సెకండ్ అంటే ఫామ్ హౌస్లో చాలా కీలక భేటీలు గత 48 గంటలుగా కొనసాగుతున్నాయి. అంటే భారత రాష్ట్ర సమితిలో సిబిఐ ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే కవిత ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్. నిన్నటి నుంచే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిన్న పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ వినోద్, సిరికొండ మధుసూనాచారి, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంక్లూడింగ్ కేటీఆర్ 5 మెన్ కమిటీ సుదీర్ఘంగా నిన్న చర్చించారు. నిన్న సస్పెండ్ నోటీస్ వస్తుందని నిన్న రాలేదు, ఇవాళ వచ్చింది. అంటే ఇవాళ కూడా సేమ్ నేతలు కూడా నిన్న డిస్కస్ చేస్తున్నారు, ఇవాళ డిస్కస్ చేస్తున్నారు, కేసీఆర్తో సహా అక్కడ ఉన్నారు. అంటే నేతలంతా అక్కడ భేటీ అవుతున్నారు. ఇక్కడి నుంచి లేఖ వచ్చింది, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం జరిగిందంటే నిన్న ఉదయం 11 గంటలకంటే మొన్ననేమో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి శాసనసభలో సిబిఐ విచారణకు ఆయన ఒక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయాలని ప్రకటన చేయన తర్వాత ఆ రోజు ఉదయము అంటే తెల్లారి ఉదయము కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు, 11 గంటలకు వెళ్ళారు. దానికంటే కొంచెం ముందుగా బీఆర్ఎస్ వర్గాలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాలు చేయండి మీరు 2 రోజుల పాటు అని. ఇవాళ కూడా ఉన్నాయి, నిన్న కూడా ఉండే. సో ఎప్పుడైతే ఫామ్ హౌస్కి వెళ్ళారో ఫామ్ హౌస్లో కేటీఆర్ కేసీఆర్ని కలిసిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి, తర్వాత పల్లరాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే, మధుసూనాచారి బీఆర్ఎస్లో అత్యంత సీనియరు, మొదటి నుంచి కేసీఆర్తో ఉన్నటువంటి నాయకుడు మధుసూనాచారి, ఇంకా ఒకరిద్దరు నాయకులు కల్వకుంట్ల సంజయ్ కూడా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, వీళ్ళందరూ ఫామ్ హౌస్కి వెళ్ళారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ ఇష్యూ మీద అంటే అప్పటి వరకు ఏమో ఈ కవిత ఎపిసోడ్ ఇంకా తెర మీదకి రాలే. అప్పటి వరకు మాట్లాడింది ఏంటంటే సిబిఐ విచారణకు ఇస్తున్నారు కదా, మనం ఎట్లా లీగల్గా ఫైట్ చేద్దాం, సో ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ అంశాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఒకవేళ సిబిఐ విచారణకు ఒక సీరియస్గా ఏమైనా యాక్షన్ ఉంటే మనం ఎట్లా దీన్ని లీగల్గా ఫైట్ చేయాలనే దాని మీదనే వాస్తవానికి నిన్న మధ్యాహ్నం వరకు చర్చ జరిగింది. కవిత ఏం చేసిందంటే నిన్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత 4 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా కూడా తెలంగాణ జాగృతి కార్యాలయానికి వెళ్ళారు. అంటే నందినగర్లో కేసీఆర్ ఇల్లు, కవిత ఇల్లు చాలా దగ్గరగానే ఉంటుంది, మీకు కూడా తెలుసు. సో తెలంగాణ జాగృతి ఆఫీస్ కూడా పక్కనే అనమాట. కవిత ఇంటికి తెలంగాణ జాగృతి ఆఫీస్ పక్కనే ఉంటుంది. 4 గంటలకు అంటే 3:45 ఆ సమయంలో కవిత కార్యాలయానికి వచ్చారు. 4 గంటలకు ప్రెస్ మీట్. అప్పుడు మీడియాతో చిట్చాట్ చేస్తూ కొంత మామూలుగా ఇంటర్నల్గానే మాట్లాడారు, కానీ ఇంత సీరియస్గా యాక్షన్ ఉంటుంది అనుకోలే. సో కవిత ఎప్పుడైతే ఈ అంశాన్ని హరీష్ రావు, సంతోష్ రావు విషయంలో అవినీతి ఆరోపణలు చేశారు, అనకొండలు అంటూ దుర్మార్గులు అంటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్కి అవినీతి మరకలు అంటించడంలో ఈ ఇద్దరు నాయకులు కీలకంగా వివరించారని ఎప్పుడైతే కామెంట్ చేశారు, అన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చాయి, కవరేజ్ వచ్చింది. తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున పేపర్లు కూడా వచ్చింది. అయితే దీనికంటే ముందుగానే అంటే నిన్న మధ్యాహ్నం వరకు సిబిఐ దాని మీద సమావేశమైనటువంటి నేతలు సడన్లీ కవిత చేసినటువంటి ఎపిసోడ్ మీద వాళ్ళు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, ఏం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మిగతా నాయకులు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, మనకు తెలిసినటువంటి విషయమే, మీకు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ అప్పటికీ అంతకుముందు కూడా శోభతోటి అంటే తన తల్లితో కూడా చెప్పించే ప్రయత్నం చేశారని మన కొంతమంది నాయకులు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు. కానీ కవిత వినలేదు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవాలి కవిత మీద అనేటువంటి నిర్ణయం నిన్న సాయంత్రమే జరిగింది. కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు, మిగతా నాయకులు కూడా సలహాలు అడిగితే, ఎందుకంటే మిగతా వాళ్ళకు ఒక న్యాయం, తర్వాత ఒక న్యాయం అనేది చర్చ. అంటే కవిత తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ జాగృతి సంస్థను బట్టి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. పార్టీ పట్ల తర్వాత ఆమె పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ అన్ని వర్గాల్లో ఉంది. కానీ వరంగల్ మీటింగ్ ఎపిసోడ్ తర్వాత ఒక్కొక్కటిగా మీరు సీక్వెన్స్ చెప్తున్నట్టుగా అంటే దయ్యాల నుంచి ఆనకొండల వరకు ప్రతి ఎపిసోడ్ కనుక మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఫస్ట్ వరంగల్ మీటింగ్ తర్వాత దయ్యాలు ఆ ఎపిసోడ్ తర్వాత జగదీశ్వర్ రెడ్డి లిల్లీపుట్, ఆ తర్వాత కార్తిక్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వారి అబ్బాయిని ఉద్దేశించి మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో, అసలు మీరు ఎక్కడి వచ్చినారు, అప్పుడు లేని సస్పెన్షన్, అప్పుడు లేని వేటు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ మీద, అటు హరీష్ మీద ఇటు సంతోష్ మీద ఒక్కసారిగా ఆరోపణ రాగానే, ఒక్కసారిగా ఎలిగేషన్ రాగానే ఈ వేటు వస్తుంది. ఏంది అంటే నిన్న పిఎలను గ్రూపుల నుంచి తీసేయడం, పిఆర్ఓ నుంచి గ్రూపుల నుంచి తీసేయడం, ఏంది విత్ ఇన్ ఫ్యామిలీ అనుకోవచ్చా లేకుంటే పార్టీ పరంగా అనుకోవచ్చా, ఏం చెప్తాం? అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇందాక మీరు అన్నట్టుగా దయ్యాల నుంచి అనకొండల వరకు కూడా అన్ని ఎపిసోడ్ వాళ్ళు పరిశీలించారు. సో మిగతా వాళ్ళ మీద కామెంట్ చేసినప్పుడు పార్టీలో ఇంటర్నల్గా చర్చ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా కార్తిక్ రెడ్డి అంటే సబితా ఇంద్రారెడ్డి కొడుకు అంశం కావచ్చు, లేదంటే నల్గొండ జిల్లా నాయకుడు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అంతకుముందు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ పరిశీలిస్తూ వస్తున్నారు. కానీ మనకు మొన్న జరిగినటువంటి ఎపిసోడ్ చూడాలి. 31వ తారీఖున హరీష్ రావు ఒంటరిగా పోరాటం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ సందర్భంగా. ఒకవైపు ఏమో అధికార పార్టీ కాంగ్రెస్
హరీశ్రీ మీద చాలా దూకుడుగా వివరించింది. చాలామంది మంత్రులు మాట్లాడారు, మనం చూసాం. ఇంకొక వైపు బీజేపీ కూడా కామెంట్ చేస్తూ వచ్చింది, అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో సిబిఐ తోటి ఒకవైపు ఫైట్ చేస్తుంటే, అధికార పార్టీతో ఫైట్ చేస్తుంటే, బీజేపీతో ఫైట్ చేస్తుంటే బీఆర్ఎస్ సడన్లీ కవిత ఈ ఎపిసోడ్ని తీసుకురావడం ప్రతిపక్షాల అధికార పక్షానికి బీజేపీకి ఖచ్చితంగా బలం చేకూర్చినట్టుగా అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉందనేది గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కొంత బీఆర్ఎస్లో అయోమయం నెలకొన్నది. ఎట్లా పార్టీ గెయిన్ కావాలి, కార్యకర్తల్లో నిరాశ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో క్యాడర్కి ఏం చెప్తారు? గతంలో జరిగిన పరిణామాలు చూసాం. ఆల నరేందర్ నుంచి మొన్న ఈటల రాజేందర్ వరకు కూడా పరిణామాలమే మనం చూస్తూ వస్తున్నాం. మరి కవిత మాట్లాడితేనేమో ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. కవిత వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. బతుకమ్మ పేరుతోటి లేదంటే తెలంగాణ జాగృతి పేరుతోటి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆమె ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఆమె పాత్ర ఉంది. కానీ ఎపిసోడ్ ఎంతవరకు ఏ స్థాయికి వచ్చిందంటే డైరెక్ట్గా హరీష్ రావు ఒకవైపు పోరాటం చేస్తుంటే అవినీతి మీద అధికార పార్టీ రేవంత్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కవిత చేసినటువంటి ఎపిసోడు బీఆర్ఎస్కు మింగుడు పడడం లేదు. సో బీఆర్ఎస్ ఒక అంటే డైలమాలో పడింది. ఆమె చేసినటువంటి కామెంట్స్కు ఇంకా అటు కవిత రేవంత్ రెడ్డికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి నిన్న పీసీసీ మాట్లాడినా లేదంటే మిగతా మంత్రులు మాట్లాడినా, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా డైరెక్ట్గా సో ఒక టార్గెట్ అయిపోయింది బీఆర్ఎస్. అందుకనే అటు బీజేపీ కూడా టార్గెట్ అయింది. నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడారు దీని మీద. సో కాబట్టి ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అనివార్యంగా మొత్తంగా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని హరీష్ రావుని ఇట్లాంటి సమయంలో ఏసీబీ విచారణ జరగబోతుంది. ఇంకొక వైపు పార్టీని కొంత కష్టకాలంలో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి కామెంట్స్ అవి పూర్తి స్థాయిలో పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా కవిత వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ గా ఉన్నాయి. మీరు కూడా సీక్వెన్స్ అంతా చెప్తున్నారు, అంతవరకు ఓకే. కానీ గతంలో రాజయ్యను బర్తరఫ్ చేయడం, ఈటల రాజేందర్ను పార్టీ నుంచి బయటికి పంపడం, తర్వాత ఆల నరేంద్ర, విజయశాంతి వీళ్ళందరినీ బహిష్కరణ చేశారు, ఎక్స్పెల్ చేశారు కంప్లీట్గా. కవితను మాత్రం కేవలం సస్పెండ్. అంటే రేపు ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కొంత రిప్లై ఇస్తే మళ్ళీ పార్టీ తీసుకునే అవకాశం ఉంటుందని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఏం చెప్తారు దానికి? అంటే ఇప్పుడైతే చాలా సీరియస్గా ఆమె గత కొన్ని రోజుల నుంచి పార్టీని టార్గెట్ చేసి పార్టీలో అంటే ఆమె కేసీఆర్ని ఎప్పుడు ఏ కామెంట్స్ చేయలేదు. డైరెక్ట్గా చేస్తే కేటీఆర్ని చేస్తూ వస్తున్నారు. కొంతమంది నాయకుల్ని హరీష్ రావుని నిన్న చేశారు, సంతోష్ రావుని చేస్తూ వస్తున్నారు. సో మిగతా నాయకులను చేసి వస్తున్నారు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకుడి నుంచి ఎట్లా ఉన్నాడో ఆమె నిన్న చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మనము సస్పెండ్ లెటర్లోనే ఉన్నది చాలా కీలకం, అంటే చాలా క్లియర్గా ఇటీవల కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నదని కేసీఆర్ గారే సస్పెండ్ చేసినట్టుగా ఆ లెటర్లో ఉంది. సో ఫైనల్గా మనం చూస్తే మిగతా నాయకులు విమర్శలు చేసినప్పుడు అప్పటికి కొంత పార్టీలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కానీ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తూ లేదంటే అసెంబ్లీ వేదికగా హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో సో డైరెక్ట్గా కవిత చేసినటువంటి కామెంట్స్ ఇందాక మనం చెప్పినట్టుగా వెంకట్, సో ఖచ్చితంగా అది బీజేపీకి అస్త్రం అవుతాయి, అధికార పార్టీ కాంగ్రెస్ కూడా అస్త్రంగా మారాయి. నిన్న ఈరోజు ఇద్దరు పీసీసీ చీఫ్ ఇవాళ మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు పార్టీ ఏం చెప్పుకోవాలి? సొంతగా కూతురు, స్వయంగా కేసీఆర్ కూతురు ఈ స్థాయిలో కామెంట్ చేయడం వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్లో చర్చ ఉంటుంది. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఈ కామెంట్స్ ఉన్నప్పుడు పార్టీ అనివార్యంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్పి మిగతా నాయకులు కూడా చెప్తున్నారు. అంటే శ్రీనివాస్, అంటే ముఖ్యంగా మీరు రకరకాల ఎపిసోడ్, రకరకాల అంశాలు మనం ఇవన్నీ కూడా రివ్యూ చేస్తూ వస్తున్నాం కదా. ఆమె డేవని చెప్తున్నారు, పార్టీని నడపడంలో పార్టీ నాయకత్వం విఫలమవుతుంది, కేసీఆర్ను అధినాయకుని రక్షించడంలో, అధినాయకుని మీద మరకలు అవుతుంటే పార్టీ డిఫెండ్ చేయడంలో విఫలమవుతుందని నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు, పార్టీ నాయకత్వం అన్నారు. అంటే పార్టీని క్వశ్చన్ చేయడం తప్ప అని వారు జాగృతి కార్యకర్తలు అంటున్నారు కదా. అంటే ఇక్కడ మనం ఒక ఎపిసోడ్ అసలు గొడవ ఎందుకు వచ్చింది అనేది, ఎందుకు ఇంటర్నల్గా కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చూస్తే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. సో హరీష్ రావుకు పదవి లేకున్నా మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా ఆయన ట్రబుల్ షూటర్గా పేరుంది. కవిత నాకు తెలిసి, నేను బీఆర్ఎస్ బీట్ కూడా చూస్తున్నాను కాబట్టి ఆమెకు పార్టీలో ఒక కీలక పదవి కావాలనేది ఆమె మొదటి నుంచి అనుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా చూస్తే అధికారంలో ఉన్నారు 10 ఏళ్ల పాటు, కవితకి అన్ని విషయాలు తెలుసు. సో ఆమె ఎంపీగా ఉన్నారు, ఢిల్లీ లెవెల్లో ఆమె రాజకీయం కూడా చేశారు. సో తండ్రి చెప్పినటువంటి మాటను ఆమె అమలు చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది. వాస్తవానికి
మనకు వారసత్వం అనేది చూస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ కొంత ఆమె అంటే వేరే అంశాలను ఆమె కోరుకోలేదని మనకు అనిపిస్తుంది. సో ఫైనల్గా ఆమెకు పార్టీలో ఒక గుర్తింపు కావాలి, ఒక ఆల్రెడీ గుర్తింపు ఉంది కానీ పార్టీలో ఒక కీలక పదవి కోసం ప్రయత్నం చేశారేమో. ఇంటర్నల్గా ఆ చర్చ వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, ఇప్పటికే కుటుంబ పార్టీ అని చెప్తున్నారు, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవితకు ఇంకా పదవి ఇచ్చే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. అక్కడే ఈ ఎపిసోడ్ ఇట్లాంటి అసంతృప్తులు స్టార్ట్ అయి ఉంటా అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం లేఖ లీక్ కానుంచి. శ్రీనివాస్ ఒక్క సెకండ్, అంటే నేను పార్టీ కోసమే లిక్కరు ఆరోపణ బరువు మోసాను, ఆ లిక్కర్లో నా ఎపిసోడ్ ఏం లేదు, కేసీఆర్ చేపట్టే నేను ఎంపీగా ఓడిపోయాను, కేసీఆర్ కూతురు కాబట్టి ఎంపీగా ఓడిపోయాను, కేసీఆర్ కూతురు కాబట్టి నన్ను లిక్కర్ కేసులో ఇరికించారు అని ఆమె చెప్పే అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినారు. నెంబర్ 2, సస్పెండ్ తర్వాత ఆమె రియాక్షన్ కొంత తీసుకునే కొంత ఫీడ్బ్యాక్, మీకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆమెకు మిగిలి ఉంది పార్టీతో అనుబంధం, ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలు, పార్టీ పరంగా అయింది. దాని ఎపిసోడ్ ఎట్లా చెప్తారు? ఈ 2 ఎపిసోడ్లు ఎట్లా చెప్తారు మీరు? అంటే లిక్కర్ కేసు విషయంలో అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మనం చూసాం, ఆమె బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు, ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఆ సమయంలో. సో సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఆ స్థాయిలో వాళ్ళు సరే ఎవరితో మంత్రాలు చేశారు ఏంటనేది ఆమెకు బెయిల్ వచ్చింది. కొంత అండగా అయితే పార్టీ అయితే ఉంది. ఆమె ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇంటర్నల్ విషయాలు బయటికి చెప్పకపోయినా కేసీఆర్ నుంచి మొదలు పెడితే తర్వాత హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఆమెకు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు, అన్నీ చేశారు. వాస్తవానికి పార్టీలో అదే చర్చ. ఆమె లిక్కర్ కేసు జరిగినప్పటికీ, లేదంటే అంతకుముందు ఎంపీగా ఉన్నప్పటికీ, తర్వాత ఎమ్మెల్సీగా రావడానికి ఎన్నో ఆరోపణలు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ ఆమెను ఎక్కడ పక్కకు పెట్టలేదు. కానీ పార్టీలో పదవి విషయంలో మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్గా వారసుడిగా కేటీఆర్ ఉంటారు కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు, బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీలో క్రియాశీలకంగా నెక్స్ట్ చాలామంది సీఎం ఎవరు అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆమెకి ఇంకా పూర్తి స్థాయిలో ఆమె కోసం ఏం చేయాలి కేసీఆర్ అనేది లిక్కర్ కేసు ఆరోపణ అంటే కేసీఆర్ కొట్టలేక నన్ను కొట్టినారు అంటే కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పినారు, నన్ను టచ్ చేయలేక నా కూతుర్ని టచ్ చేస్తారని. అంటే లిక్కర్ కేసు ఆరోపణ కూడా నేను లిక్కర్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదు, కేసీఆర్ను టచ్ చేయలేక నన్ను టచ్ చేసినారు అనేది ఆమె అది కూడా అర్థకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మనం చూస్తూ వస్తున్నాం, మిగతా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ను ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామో చూస్తాం. మనం మహారాష్ట్ర చూస్తాం, మిగతా రాష్ట్రాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో అది కూడా పార్టీలో చర్చ ఉంది, రాజకీయ విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. శ్రీనివాస్ ఎట్ లాస్ట్ ఎమ్మెల్సీ ఆమెకు ముడిపడిన అనుబంధం ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్సీ పదవి గురించి ఏమంటారు ఏంది? మరి కాసేపట్లో కవిత స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇందాక ఇస్మాయిల్ మాట్లాడారు కదా, ఆయన మిగతా నాయకులు కూడా వాళ్ళందరూ కూడా కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్కి వస్తున్నారు, వాళ్ళ ఇంటికి వస్తున్నారు, వాళ్ళందరితో కూడా కవిత సమావేశమైంది. మరి కాసేపట్లో దీని మీద ప్రకటన ఉంటుంది. సో మొత్తానికి ఒక పార్టీ అంటే ప్రాంతీయ పార్టీగా వాళ్ళ ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ ఆరోపణ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎపిసోడ్గా చెప్తున్నారు. సో కవితలో వెనక చాలామంది వీళ్ళు ఉన్నారంటున్నారు, కానీ మనం చూడాలి ఆమె ఏం మాట్లాడబోతుంది, ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా లిక్కర్ కేసు విషయం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా జరిగినటువంటి పరిణామాల్లో ఎవరు ఉన్నారు ఏంటనేది మనకు, ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు, సస్పెండ్ చేశారు కాబట్టి. ఇంకొక వైపు కవిత కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కవిత ఎట్లాంటి ఆరోపణలు చెబుతున్నారు, కేసీఆర్ మినహా మిగతా నాయకుల మీద ఆమె పూర్తి స్థాయిలో ఒక అంటే కామెంట్స్ అయితే చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఎట్లా డిఫెండ్ చేయబోతుంది అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. వెంకట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. మళ్ళీ